పరిశుద్ధాత్మ వలన మీకేం తెలుస్తుంది? What do you know with the help of the Holy Spirit? పరిశుద్ధాత్మ వలన మీరు చేసే పని విషయంలో మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నది మీరు రియలైజ్ అవ్వగలుగుతారు. With the help of the Holy Spirit, you're able to realize whether you're doing the right thing or the wrong thing. పరిశుద్ధాత్మ వలన మీరు తీసుకునే నిర్ణయాలు అది సరైనవో కావో అన్నది మీరు గుర్తించగలుగుతారు. You will also know with the help of the Holy Spirit whether your decisions are right or not right. అదే పరిశుద్ధాత్మ మిమ్మల్ని మంచి దారిలోనికి నడిపిస్తారు. And the same Holy Spirit will lead you into the right path. కాబట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా మీరు ఉన్నారనుకోండి, మీ కుటుంబంలోనే కాదు మీరు ఏ స్థలానికి వెళ్ళినా కూడా మిమ్మల్ని బట్టి ప్రతి వారిలో సమాధానం దొరుకుతుంది. Therefore, if you are careful not to grieve the Holy Spirit, then not only you, everywhere you will always be having peace and life. కాబట్టి చాలా మందికి తెలుసు పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదని అందరికీ తెలుసు. Many people know that they are not supposed to grieve the Holy Spirit. అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning of that? మీరు బైబిల్ చదవట్లేదని పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్లెక్క? Do you think by not reading the Bible you are going to grieve the Holy Spirit? మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎదుటివారికి బోధిస్తున్నారని పరిశుద్ధాత్మని దుఃఖించినట్లెక్క? If you are not practicing what you are preaching, do you think that is grieving the Holy Spirit? ఏ విషయాల్లో పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు? In what way are you grieving the Holy Spirit? చూద్దాం. ఈరోజు ఈ లేఖనాన్ని బట్టి ఎక్కడెక్కడ ఎవరు ఏ సమయంలో పరిశుద్ధాత్మని దుఃఖపరిచారా అన్నది ఇప్పుడు దీనిని బట్టి మీరు రియలైజ్ అవ్వగలుగుతారు. ఇక మీదట ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడగలుగుతారు. Today you will come to know about what are the various places where people have grieved the Holy Spirit. You will realize and you will not repeat those mistakes. చూడండి, ఎఫిషియన్స్ 4 verse 30 to 32 verses. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30 నుండి 32 వచనములు. ఎఫెషియన్స్ చాప్టర్ 4 verses 30, 31 and 32. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుని పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఆత్మే మీ సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని ముద్రించి దేవుడు వచ్చేటప్పుడు ఆయన ముందు నిందారహితులుగా మిమ్మల్ని నిలబెట్టేది అదే ఆత్మ అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, at any cost we should not grieve the Holy Spirit, as the Holy Spirit is the only one takes your witness and ensures that you are caught up in heaven. ఆయన ఏ విషయాలు దుఃఖపడుతున్నారు? Where are the ways where people can grieve the Holy Spirit? సమస్తమైన ద్వేషము, When it comes to all bitterness, కోపము, wrath, క్రోధము, anger or wrath, అల్లరి, when it comes to clamor, దూషణ, evil speaking, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అంటే ఈ ప్రవర్తనల వలన, ఈ ప్రవర్తనతో కూడిన మాటల వలన, ఈ ప్రవర్తనతో కూడిన ఆలోచన వలన దేవుణ్ణి దుఃఖపడుతున్నాము అని తెలుస్తుంది. it is clearly known that the bitterness, wrath, anger and harsh words, slander, all these types are evil types of behavior. They have to not be in us. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ ద్వేషం కానీ, కోపం కానీ, క్రోధం కానీ ఇవన్నీ కూడా ఈ పార్టీకి సంబంధించిందే ఉంటుంది. All these things are related to the parts of the body. It is from within us. Bitterness, wrath, anger, clamor, rash words, evil speaking, all these are within us. చెవితో విన్నా కూడా మీ హృదయం మాట్లాడుతుంది. Your heart speaks, therefore your ear can hear. ఒకవేళ మీరు కంటితో చూసినా కూడా మీ హృదయం మాట్లాడుతుంది. Even when you see with your eyes, your heart does speak and respond. అలాగే ఏ విషయమైనా సరే మీ నోరు మాట్లాడుతుంది. No matter what, since it is in the abundance of heart, your mouth also speaks. అంటే ప్రతిదీ కూడా మీ ఆలోచన, మీ హృదయము ఇవే ఎక్కువగా మాట్లాడేది. మీ నోట్లో నుండి వచ్చే బూతులు కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, శాపపు మాటలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? Where does all the evil speaking, wrong things come from your mouth? But where does it start from? It is starting from your heart and from your thoughts. కానీ ఇలాంటివి మన హృదయంలో ఉంటూ నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన తప్ప వేరొక దేవుడు లేరు అని పలికినా కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్లకే.
But then having all these things, but telling that God, I love God and I'm preaching about God means it's like grieving the Holy Spirit. 29th వర్స్ చూడండి. Let us see verse 29. 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మీ నోటి మాటతోనే ఒక మనిషిని పాజిటివ్ చేయగలుగుతారు, మీ నోటి మాటతోనే ఒక మనిషిని నెగిటివ్ చేయగలుగుతారు. With the words that is coming out of your mouth, you can make a person convert positive, or you can also convert him to a negative person. అలాగే మీరు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా, ఆ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఆ మనిషిని పాజిటివ్ చేయగలుగుతారు, నెగిటివ్ చేయగలుగుతారు. And the way you receive also depends whether you are able to receive it positively or negatively. ఒక్కొక్కసారి మీరు ఆలోచించే ఆలోచన డిఫరెంట్ వేలో కూడా వెళ్ళొచ్చు. But the way you think also can carry different interpretation. ఒక దోషిని నిర్దోషిగా చూడొచ్చు, ఒక నిర్దోషిని దోషిగా కూడా మీరు చూడొచ్చు. You can convert an evil person into a very good person, or rather likewise otherwise also a good person to be converted into an evil person also. అందుకే చెప్తున్నాను, That is why I'm telling. మీరు చూసే దానిని బట్టి, వినే దానిని బట్టి కాదు, అదే పరిశుద్ధాత్మ అన్నది మీ హృదయంలో ఉంటే మీరు చూసేది కరెక్టా లేదా అన్నది ఆయనే మీకు బయలుపరిచి మంచి మార్గంలోనికి నడిపిస్తారు. Therefore we should not judge by what we see and what we hear, but with the help of the Holy Spirit we'll be able to discern to know whether it is right, what is not right. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అని అంటే ఒకరు దేవుని తట్టు తిరగకపోయినా పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టు లెక్కే. If a person is not turning towards the Lord, that is also equal to grieving the Holy Spirit. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూద్దాం. Matthew 23:37. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మాథ్యూ చాప్టర్ 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒళ్ళకపోతిరి. ఇది దుఃఖముతో పలికిన మాటలు. These are words of grief in verse 37 of Matthew 23rd chapter. ప్రవక్తలు అందరూ ఎవరు? Who are the prophets? ప్రవక్తలని దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించారు? Why did the Lord God send the prophets to this world? ప్రవక్తలు వచ్చి దేవుని యొక్క హెచ్చరికలను ప్రవచించే దూతలు. The prophets are like the angels who give warning to the people of the judgment that is going to come upon them. హెచ్చరించి వారిని మంచి మార్గంలో నడిపించే దేవుని యొక్క దూతలు ప్రవక్తలు. These are considered to be angels because they forewarn the people and want them to save from the wrath of God. ఎలాగైతే పరిచర్య చేసే దేవదూతలు ఉన్నారో అలాగే దేవుడు పని జరిగించే ప్రవక్తలు కూడా ఆయన దూతలతో సమానమే. As you know about the ministering angels of God, and likewise the true prophets of God are also considered to be angels. ఇక్కడ దుఃఖముతో కూడుకున్నది చూసారా, ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను గాని మీరు మాట వినలేదు అని అంటున్నారు. Here the Lord is grieved, telling that I wanted to gather you as children together, as a hen gathers her chicks under the wings, but you were not willing. ఎన్నోసార్లు చేర్చుకోవాలని చూశాను కానీ మీరు వినలేదు అని అంటున్నారు. The Lord is telling, I wanted to gather you together, but you were not willing. వినకపోవడానికి కారణం ఏంటి? What were the reasons that they were not able to listen? పరిశుద్ధాత్మ లేకపోవడం వల్లనే వారు వినలేదు. The reason is because of not taking the help from the Holy Spirit, they were not willing to change. పరిశుద్ధాత్మ లేకపోవడానికి కారణం ఏమి? What is the reason for not having the Holy Spirit? వారి కళ్ళు సరిలేదు, The reasons are their eyes వారి were not చెవులు right, సరిలేదు, their ears were not వారి correct, నాలుక సరిలేదు, their tongues were not right, వారి పెదవులు సరిలేదు, their lips were not correct, వారి హృదయం సరిలేదు, their hearts were not right, వారి ఆలోచన సరిలేదు, and their thoughts were not right, వాళ్ళ మూమెంట్ సరిలేదు. their movements, their attitude were not right. ఎందుకంటే ఏది చూసినా కూడా దేవునికి అనుగుణంగా లేకుండా దేవునికి విరోధంగా ఉంది కాబట్టి వారు ఎన్నిసార్లు ప్రవక్తలను పంపినా కూడా వారు వినకపోవడానికి కారణం పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆయన పక్కన పెట్టారు అని అర్థం. They were constantly grieving God because they were not willing to listen to the prophets whom God had sent, because they were not walking in the right direction which God wanted them to walk. మిమ్మల్ని సరిదిద్దడానికి దేవుడు ప్రవక్తలను పంపించవచ్చు, లేకపోతే మీ భార్య రూపంలో వచ్చి మాట్లాడవచ్చు, మీ పిల్లల రూపంలో వచ్చి మాట్లాడవచ్చు, మీ సహోదరుల రూపంలోకి వచ్చి మాట్లాడవచ్చు. The Lord God to speak to you, He can use your spouse, He can use your children, He can use your prophet, He can use anybody to come and convey the message to you. కానీ అది ఏది చూసినా కూడా
మీలో ఉన్న ఆ నెగిటివ్ని తీయడానికే దేవుడు సహాయం చేస్తూనే ఉంటారు. దావీదుకు చేయలేదు. దావీదు సాతాను చేత ప్రేరేపింపబడి ఇశ్రాయేల్ జనం యొక్క సంఖ్యను లెక్కించాలని చూసినప్పుడు Satan ఎప్పుడైతే దావీదు కింద పనిచేసే అతను వచ్చి ఇది దేవుడు చిత్తము కాదు కదా, ఎందుకు మీరు చేస్తున్నారని దావీదుకి సహాయం చేయడానికి పంపించారు. This is another example when Satan was enticing David to number the people of Israel. The person working under David was telling to David, "My Lord, it is not correct for you to do such things." So the Lord indeed speak through anybody to go and warn those people. అనేక మందిని పంపిస్తారు. The Lord will send many people. అది వాక్యంతో గద్దించవచ్చు. They can even rebuke through the word of God. అలాగే ఎవరి కోసమైనా దేవుడు మాట్లాడొచ్చు. అక్కడ ఎంతమందినే ఉండొచ్చు, ఒక్క మనిషి కోసం మాట్లాడతారు దేవుడు. The Lord not necessarily has to speak to all the people of the congregation. He can speak to only one particular person over there. కానీ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నారో వారు ఈజీగా గ్రహించగలుగుతారు. But the people can easily comprehend because the Lord will speaking to them. దానికి అర్థము పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా మరలా వారిని పరిశుద్ధాత్మకి కనెక్ట్ చేయాలని దేవుడు మనుషుల్ని ప్రేరేపిస్తారు. The intentions of God is to connect that person back to God. That's the reason God can use anybody to speak to that person so that he turns towards the Lord. దేవుడు ఉద్దేశం పరిశుద్ధాత్మని పక్కకు పంపాలని కాదు. The intention of God is not to take away the Holy Spirit from us. పరిశుద్ధాత్మ ఎవరు? సన్నిధి దూత. Who is the Holy Spirit? He is the angel of His presence. ఆ సన్నిధిని నిలబడటానికి కూడా ఇశ్రాయేల్ జనాంగం భయపడేవారు. ఆయన సన్నిధిని నిలబడితే కూడా చనిపోతామేమో అని భయపడే జనాంగము ఇశ్రాయేల్ The జనాంగము. people of Israel during Moses' time were scared and fearful to stand in the angel of His presence, fearing that they might die. ఆ ప్రెజెన్స్ని ఇప్పుడు అందరూ కూడా ఎలాగంటే వాళ్ళ యాంగ్జైటీతో పాడినా కూడా పరిశుద్ధాత్మ ద్వారా పాడినట్టు క్రియేట్ చేసుకుంటారు. And they sing, even now people reject or neglect the Holy Spirit. Even when they sing also, they sing as if it is from the Holy Spirit. ఎందుకంటే మనకి అపోల్లో వలన తెలిసింది తన ఆత్మ ద్వారా అతను సువార్త బోధించడం అన్నది. దాన్ని అక్కడే మీరు గుర్తుపెట్టుకోండి. తన ఆత్మ ద్వారా సువార్త బోధించడం వలన ఎవరు కూడా దేవుని తట్టు తిరగలేరు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం వలన ఆ మనిషి ఆత్మ ద్వారా ప్రేరేపించిన సువార్త వలన ప్రతి వారు దేవునికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. We know that Apollos, though he being an eloquent speaker, was not able to bring many people to the fold of Christ because he was using his intellectual, logical mind. But when he was briefed about the Holy Spirit, he was able to bring many people to the fold of Christ. అలాగే దేవుడు ఒక్కొక్కరి విశ్వాస పరిమాణమును బట్టి ఒక్కొక్క మనిషిని వాడుకోవడం జరుగుతుంది. Therefore the Lord, according to the measure of the faith of each person, will give the gifts and use that person. అసలు దేవుడి ప్రేమ ఇంకా ఎంత జాలి కలిగి ఉంటుందో చూడండి. Consider how wonderful are the compassion of Lord Jesus ఒక Christ. మనిషి ఈ లోకపు జ్ఞానముతో ఈ లోకపు వెర్రి జ్ఞానముతో స్వార్థ చెప్పినను అది వినే మనిషి నిజంగానే యథార్థంగా దేవుని ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు దేవుడు ఆ ప్రేమను బట్టి ఆ మనిషిని ఆయన చేర్చుకోవడం జరుగుతుంది. We learn from 1 Corinthians 1st chapter verse 21 that even if a person is preaching with the worldly wisdom, not with the help of the Holy Spirit, and if there is a hearer in that particular congregation, if he is desirous and eager to know the Lord, God with His mercy will touch that person and bring him to the fold of Christ. దేవుడు పని యథార్థంగా సత్య మార్గం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవ్వరూ ఆటంకపరచకూడదు. When the word of God or the work of God is going with the help of the Holy Spirit, nobody should cause a stumbling block. మార్క్ 3:5 చూడండి. Mark 3 verse 5. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇక్కడ ఏం తెలుస్తుంది? ఒక మనిషి హృదయము కఠినపరచబడితే కూడా పరిశుద్ధాత్మకు దుఃఖంగా ఉంటుంది. Here what we see, when a man is hardening his heart, the Holy Spirit is grieved because of that man's heart condition. ఎందుకు అక్కడ పరిశుద్ధాత్మ దుఃఖపడింది? Why was the Holy Spirit grieved? సెకండ్ వర్స్ చూడండి. Let us see verse 2. 2వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. అచ్చటి వారి ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఇక్కడ మీకు అసలు ఏదైనా ఒక నెగటివ్ కనబడుతుందా? Are you able to see anything which is wrong over here? అంటే ఆ మనుషులు ఆయన మీద నేరం మోపాలని వచ్చారు. These people were closely watching to accuse Jesus. కానీ అక్కడ వాళ్ళకి స్వస్థత చేస్తున్నారు, అది మంచిదే కదా. And here the Lord Jesus Christ was helping a person who was అక్కడ ఒక మనిషి
బాగవుతున్నాడు. Here the person was getting healed. కానీ వారి హృదయ ఆలోచన కఠినమని కాదు. ఈ హృదయం కఠినమైందంటే మైండ్ కఠినమైపోతుంది, వారి నోరు కూడా కఠినమైన మాటలే బయటకు వస్తాయి. Therefore, when the heart is hardened, the mind is also hardened, and the words that comes out of it will be harsh. ఇవి కఠినమైపోవడం వల్లనే వారు ఎవరు ఎంత మంచి చెప్పినా కూడా రిసీవ్ చేసుకోలేరు, ఒకరిని క్షమించలేరు, ఒకరిని ప్రేమించలేరు. Since the heart is hardened, they cannot receive anything, they cannot love others, they cannot be considerate and gentle towards others. దేవుడు ఎందుకు వచ్చారు, దేవుడు ప్రేమించారు అని మీరు అన్నప్పుడు అదే ప్రేమను అనేక మందికి చూపించడానికనే ఆయన ఒక మాదిరిగా ఈ భూమి మీదకి వచ్చారే గాని మరి ఏ ప్రేమను మీరు చూపిస్తున్నారు? God came into this world, Jesus came into this world to show the love of God so that we also will show same love to others. What is it that you are learning? ఎలాంటి వారైనా నీ జీవితం అంతా నిజంగా ఆయన జీవించి ఉన్నారు అన్న దేవుని నువ్వు నమ్ముతున్నావంటే ఎట్లాంటి వారినైనా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. If you have to love any person, no matter what that person is towards you, only then that is called as the love of God. ఆ మనిషి యొక్క హృదయం కఠినమైపోయింది కాబట్టి ఆ మనుషులు ఆయన మీద నేరం మోపాలన్నది ఫిక్స్ చేసేసుకున్నారు మైండ్ లో. చూడండి. But on the other hand, in verse 5, these people were already hardened in the heart so much, they have decided not to willingly అంటే follow ఇటువంటి Jesus. వారు తప్పులు కనిపెట్టడానికి మాత్రమే చూస్తారు, వారిలో ఏ తప్పు ఉందనే చూస్తారు. And therefore, there are people even now who listen to sermon only to find fault to what these people are telling. అంటే వారికి ఆ మనిషి నచ్చారనుకో, ఆ మనిషి అబద్ధం చెప్పిన నమ్ముతారు, కానీ ఒక మనిషిని నచ్చనప్పుడు అది నిజమైనా కూడా అబద్ధంగా తీసుకుంటారు. If they like a person, and if that person who's telling lies also, they will accept that person. But if they don't like somebody, even if good comes out of that person, they are not willing to listen to that person. ఇది నేను చెప్పినప్పుడు వెంటనే మీరందరూ ఏమనుకోవాలి తెలిసే, ఇటువంటిది ఏదైనా నాలో ఉందా అని చెక్ చేసుకోవాలి. వినకూడదు, ఆహా అలాగా ఇలా జరుగుతుందా, కాదు నేనున్నానా అని ప్రశ్న వేసుకోండి. You have to ask this question: are you that person whom the example was given just now? అక్కడ మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? Here good things are happening or a bad thing is happening? దేవుడు ఒకరిని గద్దిస్తున్నారంటే ఆ మనిషిని బాగు చేయడానికి గద్దిస్తున్నారు. God is actually rebuking that person so that that person would be healed. అక్కడ న్యాయంగా గద్దిస్తున్నారా, అన్యాయంగా గద్దిస్తున్నారా? What is the reason for rebuking? Is there a good reason or a bad reason? అక్కడ మంచితో మాట్లాడుతున్నారా లేకపోతే చెడు ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? Is he speaking with a good intention or the intentions are not otherwise? ఈ రోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను నేను. Today I am encouraging everyone. అది మీ పిల్లల జీవితమైనా, మీ భార్య గాని, భర్త గాని, మీరు ఎక్కడైనా ఏ పనైనా చేసుకోండి, మీరు ఆలోచించే ఆలోచన ఒకటే, ఇతను నాకు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా? All you have to think is whether this person is doing good to you or bad to you. అది ఎవరైనా ఉండనియండి, ఆమె గాని ఆయన గాని. Let it be anybody, let it be a woman or a man. అది గుర్తుపెట్టుకున్నారనుకో, అందులో ఒక మంచి అన్నది మీకు దొరికినప్పుడు దానికి కనెక్ట్ అవ్వండి, చెడుని పక్కన పెట్టండి. Therefore, if you are able to see to the positive side, you will only receive the positive things. If it's negative, means brush it off. అప్పుడు మీరు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మని దుఃఖపరిచే అవకాశము మీరే ఇవ్వట్లేదు. Then this means you are not giving any chance for the Holy Spirit to be grieved. కానీ ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు హృదయంలో కఠినమైపోయింది, వీరు హృదయం కఠినమైపోయింది. Yeah. ఆయనలో ఉన్న మంచి కార్యాలు అన్ని మంచి కార్యాలే, కానీ ఆ మంచి కార్యాల్లో కూడా చెడుగా మార్చడానికి చూస్తున్నారంటే ఆ జనాంగము హృదయం కఠినమైపోవడం వలన అటువంటి ప్రవర్తనలోకి ఎంటర్ అవుతారు. Here we see the Pharisees, their heart was so much hardened, that's why they're now bothered about good thing happening over there. అప్పుడు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటారంటే అది నెగిటివ్ అయినా కూడా ఒక మంచిగా నువ్వు తీసుకునే విధంగా నువ్వు మార్చబడతావు. అది పరిశుద్ధాత్మ యొక్క లక్షణము. The beauty with the Holy Spirit is He will ensure that every negative thing also will be converted to positive, that when you really want to అందుకనే change you. ఇక్కడ వారి హృదయ కాఠిన్యం వలన ఫస్ట్ ఏమైంది? ఆయన హృదయం దుఃఖపడిపోయింది. Here, because of the hardening of the hearts, what happened here? Here he was grieved. ఎందుకంటే వారిలో గ్రహింపు లేదు. He was grieved because they did not have the proper understanding. లేఖనము తెలిసినా తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. They were behaving as if they knew the word, but their actions was totally different. అక్కడ స్వస్థపరచడం అంటే ఒక మనిషిని బాగు చేయడం అని అర్థము. Healing a person means to do good to that person for his life. అక్కడ బాగు చేస్తున్నారన్న ఆ మంచిని చూడకుండా ఈ విశ్రాంతి దినం కదా, ఇతను ఏం చేస్తాడో చూద్దాము, ఇతను పట్టుకుందామనే ఉద్దేశంతో వస్తున్నారు అక్కడికి. They were not focusing whether good thing is happening to the person. Instead, they were focusing whether he is going to do a good work on the Sabbath day. అందుకనే
ఫస్ట్ ఏంటి, వారి హృదయం కఠినమైపోయిందన్నది ఫస్ట్ గ్రహించారు ఆయన. ఇదేనండి ఆత్మల్ని వివేచించే వరం అంటే. This is exactly what is called as the discerning of the Spirit, because the Lord Jesus Christ was examining their heart and it was hardened at the time. రెండోదేంటి, పరిశుద్ధాత్మ దుఃఖపడిపోయింది, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని. Their hearts were hardened and the Holy Spirit was grieved. Why these people are behaving like this? మూడోదేంటి, ఆయనకి కోపము. The third thing is he was angry. కఠినముతో పరిశుద్ధాత్మని దుఃఖపరిచారే అన్న కోపము. He was angry that these people have hardened their hearts and also grieved the Holy Spirit. ఆ కోపములో ఇంక మాటలు ఉండవు. And when there is anger, there will not be any words that has to be ఆ spoken. కోపములో ఇంకా హృదయంలో ఏమి తిరగదు, మైండ్లోనే ఏమి తిరగదు. Nothing will go into the mind or heart, only anger will be displayed. వెంటనే ఆ మనిషిని అక్కడ బాగు చేశారు. There immediately the Lord Jesus Christ stretched out that person's hand and healed him. ఇది కూడా చూసారా, ప్రవర్తనను బట్టి కూడా, మాటల్ని బట్టి కూడా, ఆలోచనల్ని బట్టి కూడా పరిశుద్ధాత్మని ఎలా దుఃఖపరుస్తున్నారు అన్నదని ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు This is చూపిస్తుంది. another example purely because of the thoughts how the Holy Spirit God can be grieved. ఇందాక ఏ విషయంలో దుఃఖపడుతున్నారు వాళ్ళు? Earlier, in what way they were grieving the Holy Spirit? కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటి వల్ల పరిశుద్ధాత్మను దుఃఖపరచడం చూసాము. ఇక్కడ హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఆలోచనని బట్టి, వారి ప్రవర్తనను బట్టి తప్పు పట్టాలనే ఉద్దేశంతో వచ్చారు చూసారా, అది కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అనేది మనకు అర్థమైంది. We see earlier in Ephesians chapter 4 verse 31 that bitterness, wrath, anger, clamor, rash speaking, evil speaking, all these things can grieve the Holy Spirit. But here in Mark, we find it is also because of their heart was hardened, their thoughts were hardened, and their intentions also were wrong. Everything was wrong. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మని ఏ విధంగా కూడా దుఃఖపరుస్తున్నారు అన్నది? Now you have seen in two cases where and all the Luke 19:41-42. లూకా సువార్త 19వ అధ్యాయము 41-42 వచనములు. లూక్ చాప్టర్ 19 వర్సెస్ 41 and 42. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈని దినమందమైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. మనుషులు వాక్యాన్ని గ్రహించట్లేదని, వాక్యానుసారంగా జీవించలేకపోవడం వలన, ఇది వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం వలన మీకు ఎంతో మంచి మేలు ఉంది, మీకు ఆశీర్వాదం ఉంది, అవి మీరు పొందుకోలేకపోతున్నారే అని దుఃఖపడుతుంది పరిశుద్ధాత్మ. ఎవరిలో ఉండి? మనుషుల్లో ఉండే దుఃఖపడుతుంది. The Holy Spirit is grieved because of the lack of understanding in the people. They didn't want to give their way to turn towards our Lord. That's the reason he saw the city and he wept over it. ఎందుకంటే మీరు వాక్యం వినేటప్పుడే పరిశుద్ధాత్మ చెప్తుంది, అయ్యో ఈ వాక్యం విను, ఇది విని మార్చుకో, ఇలా నేర్చుకో, ఇలా అర్థం చేసుకో, ఈ విధంగా ఆలోచించు, ఈ విధంగా ప్రవర్తించు, తొందరపడి కోపం తెచ్చుకోక, క్విక్ రియాక్షన్ అవ్వక, క్విక్ డిసిషన్ తీసుకోక, ఎవరి మీద వ్యతిరేకంగా ఉండక, ఇలా ఉండకుండా ఉంటే నీకెంత మేలు. ఇది ఒక రకమైన పరిశుద్ధాత్మ The దుఃఖం. Holy Spirit, while hearing the sermons, will tell you, this is very important to you. Listen to it carefully. It is not right for you to be angry. It's not right for you to have any of these negative characteristics. He will keep on telling you, this is not right for you to turn. మీకు అధికారం ఉన్నదని తెలుసు. You know that God has given you the authority. సమస్య వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకోవడం మీకు తెలియదు అనుకోండి, పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటుంది, అయ్యో ఇంత మంచి మేలైన వాక్యం నీ చేతిలో ఉన్నది కానీ నువ్వు ఉపయోగించుకోవట్లేదే అని. But at the right time, if you do not use your authority, the Holy Spirit God is grieved. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండటానికి ఇష్టపడతారు? To whom or in whom does the Holy Spirit want to live in? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టంగా జీవించే మనిషిలో ఉండటానికి ఆత్రపడతారు, ఇష్టపడతారు. The Holy Spirit desperately, not desperately, the Holy Spirit really seeks or yearns for a person to ఆయన be dwell in ఎలాగైతే somebody. మీరు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని మనకు ఎలా చెప్పారో అదే సమయాన్ని ఆయన కూడా సద్వినియోగం చేసుకుంటారన్నది గుర్తుపెట్టుకోండి. Remember, when he says redeem the time, he will also redeem the time, and he also likes to dwell in a person who yearns for him, who wants to seek and know more about him, who wants to turn towards God. ఎందుకంటే ఆయన రాకడ దగ్గరలో ఉంది కాబట్టి త్వరగా ఆయన తట్టు తిరిగితే నీకెంత మేలు, నీకెంత సమాధానం దొరుకుతుంది అని పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటుంది ఎవరైతే రిసీవ్ చేసుకోవట్లేదో వారిని చూసి. To the people who are not receiving, the Holy Spirit looks at them and tells the time is very less and his coming is very soon, therefore turn towards him, and he looks at them but they grieve him more.
ఫస్ట్ దేంటి మన ప్రవర్తన వలన దుఃఖపడతాం తెలుస్తుంది. The first thing is because of the behavior he is grieved. రెండోదేంటి ఆ ప్రవర్తన ఎదుటివారి మీద కోపం, ఎదుటివారి మీద కఠినమైన మనస్తత్వం కలిగి తప్పులు కనిపెట్టాలి అన్న ఉద్దేశంతో మంచి చెడు అన్నది తేడా లేకుండా ప్రవర్తిస్తారు చూసారా, అటువంటి ప్రవర్తన చూసి దుఃఖపడుతుంది. The second way where he is grieved is when people do not differentiate between good and bad and they're not able to identify that. మూడోది వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారే, మీ కళ్ళు తెరవండి, ఎందుకు మూసుకుని ఉన్నారని దుఃఖపడుతుంది. The third way where he can be grieved is you're not able to understand the scriptures, you're going in the wrong direction. That's the reason he is grieved. ఆ దుఃఖం ఎలా ఉంటుందో చూపిస్తాను I చూడండి. will show you how that grief would be. జాన్ 11:31 నుండి చదవండి. జాన్ చాప్టర్ 11 వర్స్ 31 ఆన్వర్డ్స్. యోహాన్ సువార్త 11వ అధ్యాయము 31వ వచనం నుండి. గనుక ఇంటిలో మరియాతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. ఆ మాట చూసారా? Did you see what they were thinking? Mary was telling, Lord, if you'd have been, my brother wouldn't have died. ఆయనే ఆమె విస్తారమైన పాపాలను క్షమించింది. He is the one who had totally forgiven her sins, Mary's sins. ఆమె అనేక గొప్ప కార్యాలు కూడా చూసింది. And she was the one who had seen many miracles in her life too. ప్రభువా, నువ్వు ఉన్నావు, నువ్వు తప్పక చేయగలవు అన్న మాట అక్కడ రాలేదు. She did not say, Lord, I know you are there, you are able to do some miracle. నువ్వు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండేను అనంటే నువ్వు లేవు కాబట్టి నా సహోదరుడు చనిపోయాడు అని అర్థం అక్కడ. She was blaming the Lord. Lord, if you would have been there, my brother wouldn't have died. 33rd verse చూడండి. Verse 33. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితురని అడుగగా, అక్కడ చాలా కనబడతాయి మనకి. There you can see a lot of things. తమ్ముడు చనిపోయారని చెప్పి ఆమె బాధపడుతుంది. She is grieved that her brother has died. కానీ వాళ్ళందరి ముందు కూడా నువ్వు ఇక్కడ ఉండిన ఎడలా నా తమ్ముడు బ్రతుకు ఉండేవాడని చెప్పినప్పుడు అక్కడ యూదులందరూ ఉన్నారు కదా. But when she made a statement telling that, Lord, if you'd have been there, my brother would not have died. When she made a statement, all the Jews were also there. అంటే అక్కడ దేవుని యొక్క శక్తిని తక్కువ చేసేసింది. That means she did not glorify God. In fact, she was making the power అది of God తక్కువ less. చేసినప్పుడు ఇద్దరు చూశారు. And when she had spoken that, two people have seen that. 2 కేటగిరీ పీపుల్ చూశారు. 2 categories of people had observed. అతను బ్రతికిన తర్వాత, లాజరస్ బ్రతికిన తర్వాత కొంతమంది నమ్మారు, కొంతమంది వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. One category of people believed in what Jesus has performed miracle when Lazarus came back to life. The other category of people went to the Jews telling wrong information ఆ about 2 Jesus. కేటగిరీ పీపుల్ కూడా మరియ ఏడవడం ఇద్దరు చూశారు. And both the categories of people saw Mary was crying. కానీ ఒకరు నమ్మారు, ఇంకొకరు మరియ ఏడవడం చూసి వారికి దేవుడి మీద నమ్మకం కూడా లేకుండా పోయి తర్వాత కార్యం చేసినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. They also wept. Of course, there was 2 categories, out of which one category of people indeed cried, but when the miracle was performed, they went back. ఆ ఏడుపులో మూలుగు అంటే ఏంటి తెలుసండి? ఆ మూలుగు ఇందాక చూసారా, నేను చెప్పాను, దుఃఖముతో ఏడుపు, కోపము, ఈ 3 ఉంది. The crying, the actual meaning of crying here is not crying. He was actually lamenting. He was weeping over the city so badly. ఆత్మతో కలవరపడడము అని అంటే ఆమె మాట్లాడిన అవిశ్వాస ఆ మాటకి ఆయన తట్టుకోలేకపోతున్నారు అక్కడ. Jesus was not able to bear of what communication had come out of them. ఎందుకంటే అక్కడ చాలా మంది జనాంగం ఉన్నారు. Because there were many people who were there at that moment. లేకపోతే ఎందుకు ఆత్మతో కలవరపడని ఎందుకన్నారు? Why was he grieved in the spirit? ఆ పరిశుద్ధాత్మకి గ్రీవ్ ఎందుకు వచ్చిందంటే ఆమె అవిశ్వాసాన్ని బట్టి ఆమె మాట్లాడిన మాటలకు ఆయన దుఃఖపడ్డారు. He was groaning in the spirit and was troubled because of the words that came out of her mouth. ఇక్కడ చూడండి ఒక్కసారి 23rd verse చదవండి ఒకసారి. యేసు 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, 23. Jesus said to her, your brother will rise again.
అని ఆయన చెప్పినప్పుడు నీ సహోదరుడు లెగుస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ఆన్సర్ ఎట్లా ఇచ్చిందో చూడండి 24th verse. 24వ వచనం. When Jesus said that your brother will rise again, what was the reply? Let's see in verse 24. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. She replied, Martha said to him, I know that he will rise again in the resurrection at the last day. అంటే ఎక్కడా కూడా ఆయన చెప్పిన మాటకి ఆమేన్ అని పలకలేదు అక్కడ. She did not say amen that the brother would rise again. ఇది జరుగుద్ది, నా జీవితంలో జరుగుద్ది అని పలకలేదు. She did not say, yes Lord, it is for sure, I believe in what you're saying. ఎవరైనా సరండి లేఖనం అది మీరు వినేటప్పుడు నిజంగా మీ హృదయంలో కంపించినప్పుడు ఆమేన్ అని గట్టిగా అరిచారనుకోండి, అది నిజంగా అది తప్పక జరుగుద్ది, అవును గాక, ఇది జరగడం మొదలవుతుంది గాక అని మీరు పలుకడం అని అర్థం. అంతేగాని ఎగతాళిగా సర్కాస్టిక్లుగా ఏదో అందరూ పలుకుతున్నారు కదని ఆ వాక్యం మీకు నచ్చిందని ఆమెన్ అని చెప్తే మాత్రం ఏ ఉపయోగమూ ఉండదు. There is no point in just telling a mere amen, but when you say amen by believing in the heart, telling that it is true and you believe in it, then that word will definitely turn out to be a prophecy in your life. కానీ ఆమె పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనింది. 25th verse చూడండి. She was telling that he would rise again in the last day at resurrection. 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. ఆమె ఏమని ఆన్సర్ వచ్చిందో చూడండి 27th verse. Now in verse 27. 27వ వచనం. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళ మాటలు కూడాను మార్త గాని మరియ గాని ఆయన దగ్గరుండి అనేక అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అవిశ్వాసంతో మాట్లాడటం ఆయనకి చాలా దుఃఖం, అంటే పరిశుద్ధాత్మకి దుఃఖం కలిగించింది. కానీ అక్కడ ఎందుకు లాజరస్ని లేపారు? అక్కడ దేవుని ప్రత్యక్షత అక్కడ జనాంగం చూడాలని ఆ గొప్ప కార్యం అక్కడ చేయడం జరిగింది. Lazarus came back to life. He was brought back to life is because of the name of the Lord had to be glorified. But there were many Jews, because of the testimony of Mary and Martha, were backsliding. 35 verse చూడండి. Verse 35. 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను అంటే ఆయన కన్నీరు విడిచారు అని అంటే పరిశుద్ధాత్మని దుఃఖపరిచినట్లెక్కే. If he wept, it means people have grieved the Holy Spirit. That's the reason why he wept. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? Why is he telling us all this? ఆ కాలంలో అందరూ కూడా అన్ని అద్భుత కార్యాలు చూసి ఎలా మర్చిపోతారు? దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎలా మర్చిపోతారు? నాకు తెలియట్లేదు. I do not know in those times of the past when so many miracles were done in the people's sight, that how come they forget everything? Romans 8:9. Romans chapter 8 verse 9. I'll tell you what the Lord had taught me. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎందుకంటే ఒక మనిషి పరిశుద్ధాత్మ సన్నిధిని, పరిశుద్ధాత్మ స్వరాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును నిర్లక్ష్య పెట్టకూడదు. Nobody should be casual or be negligent to the voice or the leading of the Holy Spirit. ఈ లోకంలో వెలుగు ఎంత అవసరమో ఈ లోకంలో సత్యము, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి నడవడిక, మంచి పేరు అన్నది ఆ వెలుగు దగ్గరకు వస్తేనే దొరుకుద్ది, లేకపోతే దొరకదు అని తెలుసుకున్నాను. Then I knew only when a person comes to the light, he will come to know about what are the characteristics that is important, how a person has to walk in the way and the light. అలాగా దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. అంటే ఈ లోకంలో ఉన్న ఈ ఫిజికల్ బాడీ వెనక్కి వెళ్ళిపోయి ఆత్మీయ శరీరము అన్న మహిమ కలిగిన శరీరాన్ని ముందు పెట్టుకుని మీరు నడుస్తున్నారు అని అర్థం. That means your physical body is taking a back seat and your spiritual body is coming in the front and being led by the Holy Spirit. కానీ ఆత్మ స్వభావమే లేకుండా ఈ లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే అసలు యేసుక్రీస్తుకు సంబంధించిన మనిషే కాదని పక్కకు పెట్టేశారు. But he's saying if anyone does not have the Spirit of Christ, he is not his. అలాగే 6th verse చూడండి. 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. Romans chapter 8 verse 6. For to be carnally minded is death, but to be spiritual minded is life and peace. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసులో
దేవుని సమాధానం ఉంటుంది, దేవుని యొక్క జీవం అంటే ఈ భూమి మీద ప్రత్యేకింపబడిన జీవితము అది మీరు కలిగి ఉండటం వలన మీరు ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యని కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. You will be able to overcome all the situations in this world because it says a spiritually minded person will always have life and peace. ఎందుకంటే చాలా మంది ఆత్మీయ జీవితం వేరే, ఫిజికల్ లైఫ్ వేరే, స్పిరిచువల్ లైఫ్ వేరే అంటారు. అంటే ఈ రెండు వేరే అయిందనుకోండి, మీరు ఎవరు వారు? Now many people separate the physical life and the spiritual life pertaining to them. Then who are these people when they separate these two ఈ entities? స్పిరిచువల్ లైఫ్ వల్లనే కదా మీ ఫిజికల్ లైఫ్ ని సమాధానంగా సంతోషంగా ఎలా లీడ్ చేయాలో నేర్చుకునేది. Only when you are spiritually minded, your life can be led with peace and your physical life can be good. మీరు రెండు సపరేట్ చేస్తున్నారు అని అంటే దానికి అర్థము మీరు ఎవరు వారు? Now who are these people when they are separating both these? ఈ రెండు కలిస్తేనే మీరు క్రీస్తు వారు అవగలుగుతారు. If you have both these in the same way, then you are called as having Christ in you. అప్పుడు ఈ రెండు కలిస్తేనే ఆత్మీయ జీవితము ఈ లోకంలో ఆత్మీయంగా మిమ్మల్ని మంచి దారిలోనికి నడిపిస్తుంది. Then your spiritual mindedness will also lead you to life and peace in the right way. కానీ ఎప్పుడైతే మీరు ఆత్మీయ జీవితం వేరే, శారీరకమైన జీవితం వేరే అనుకుంటారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను. 7th verse చదవండి. I'll tell you how a person would be when he is separating his physical life from the spiritual life. When he separates these two, what will happen to that? We'll read verse 7. 7వ వచనము. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఎందుకంటే ఈ లోకంలో నెగిటివ్ అన్నది ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. The world is filled with negative thoughts and negative energy related things. ఆత్మీయ జీవితంలో పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. But in a spiritually related thing, there will be always good things and a కానీ positive ఈ related things. ఆత్మీయ జీవితము ఈ లోక జీవితంలో కలిసిందనుకోండి, అప్పుడు ఏంటి మీరు ఎక్కువగా మీరు పాజిటివ్ వేలో నడవగలుగుతారు. But when you keep spiritual mindedness as your most important priority, then your physical related or your carnal minded will just get together with the spiritual mindedness. ఎందుకంటే మీరు ఈ ఆత్మీయ జీవితము ఈ లోక జీవితాన్ని మంచి మార్గంలోకి నడిపిస్తుంది. అది నడిపించడానికి పరిశుద్ధాత్మ అవసరం. The spiritually minded person will be having life and peace, but to be led by the spiritually minded, you need the help of the Holy Spirit. కానీ ఈ రెండింటిని మీరు డివైడ్ చేశారనుకోండి, But when you say spiritual mindedness is different and carnal minded is different, 100% లోకమే గెలుస్తుంది. be for sure the carnal minded, which is ruled by the world, that will take an upper place than the spiritual mindedness. ఎందుకంటే లోకంలో ఏముంటుందండి? ఇరుకు మార్గం ఉండదు, విశాల మార్గం ఉంటుంది. What is there in the world? You will not have a narrow way, but you will have a broad way. లోకంలో Destruction. రెబ్యూక్ ఉండదు, In the world, there will not be any rebuke. ఉండదు. లోకం మంచి మార్గంలోనికి నడిపించదు, పంటికి పన్ను కంటికి కన్నులాగా నడిపిస్తుంది. The world will not teach you right things. It will tell eye for eye and tooth for tooth. మరి ఇది పాత నిబంధనలోనే ఉంది కదా అని అనుకోవచ్చేమో. Then you can tell, yes, it is there in the Old Testament. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కృప ద్వారా నీ శత్రువుల్ని ప్రేమించాలని చెప్పడం మొదలైంది. But when the Lord Jesus Christ came to this world, He said you need to love your enemies. అలాగా మీరు ఈ శరీరాన్ని ఆత్మీయ జీవితాన్ని వేరు చేశారంటే ఇప్పుడు తెలుస్తుందా మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని? Now are you able to realize where the mistakes are going on when you separate your spiritual mindedness and then you are following the carnal minded thing? ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉంటది. Because the carnal mindedness is an enmity against God. ఆయన రెండిటిని సెపరేట్ చేయరు. He will not separate two different ఈ personalities. in a లోకంలో person. కలుగు విజయము మీ విశ్వాసమే అని ఎందుకు వాక్యం చెప్తుంది? Why did He says when you overcome, it is all about your faith? ఎందుకు చెప్తుంది? Your faith is very important. ఈ లోకంలో నువ్వు ఆత్మీయ జీవితంతో ఉండటం వలన ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య నుండి కూడా నువ్వు ఓవర్కమ్ చేయగలవు అని చెప్తున్నారు. That means when you are spiritually minded person, you will be able to overcome all the challenges కానీ that you face. శరీరానుసార మనసు దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు లోబడదు. ఎందుకంటే లోకంలో ఈగో ఉంది, గర్వం ఉంది కాబట్టి లోకాన్ని మాత్రమే నమ్ముద్దు కానీ దేవుని నమ్మదు. అది నమ్మేటట్టు మిమ్మల్ని భ్రమలో నడిపిస్తుంది. A carnally minded person will not subject to the instructions of Jesus Christ because this person has ego and pride and he will be deceived thinking that whatever he is doing or saying is right. ఎందుకంటే ఫైనల్ గా ఏంటి 8th verse లో ఏముంది? శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. In verse 8 it is confirmed, so then those who are in flesh cannot please God. అంటే ఎవరైతే ఆత్మీయ జీవితం వేరే,
ఈ లోకానుసారంగా జీవించే జీవితం వేరే ఆయన స్ప్లిట్ చేసుకున్నారో మీకే చెప్తున్నాను. ఎంతమంది ఇలాగ ఆలోచించారో ఈ రోజు వాటి నుండి బయటికి రండి. Whoever has separated these two personalities like spiritual mindedness and carnal mindedness, that means they are not making it together as one life. Come out of that life because it is a wrong understanding. ఎందుకంటే మీరు దేవుని బల్ల మీదదైనా లోకంలో ఉన్న బలం మీదదైనా మీరు పానీయం చేయాలి. దేని మీద పానీయం చేస్తారో డిసిషన్ తీసుకోండి. దానిని బట్టే లోకంతో కావాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ పక్కకి వెళ్ళిపోతారు. దేవుడు కావాలంటే మీరు ఈ లోకానుసారమైన జీవితాన్ని దేవుని చిత్తానికి లోపరిచి దేవునికి ఇష్టంగా జీవించాలనుకోండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది. You cannot partake into two different types of communion. You have to partake either the communion that is coming from the Lord or the communion that comes from the enemy. You cannot put your foot in two places. Either you have to please God or you have to follow the instructions of the world. You cannot please God when you follow the instructions of the world. ఎందుకు ఇంత టైం తీసుకున్నాను నేను? Why is it that I am taking so much of time to 6th verse చూడండి. Read verse 5. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. ఈ వాక్యాలు మీకు గుర్తుండకపోవటం వలన మీరు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని సృష్టించింది మీరు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళడం కాదు, దేవునికి ఇష్టంగా వెళ్ళాలి. అలా వెళ్ళనప్పుడు మీరు ఏ మార్గం ఎంచుకుంటారో ఆ మార్గంలోనే ఆయన నడిపిస్తారు. అంటే వాళ్ళకే అధికారం ఇస్తారు. You have to choose that which pleases God, not whatever you please you are walking. So whatever way you are choosing, the same thing will come to you. 1 Corinthians 6:19 and 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములు. 1 Corinthians chapter 6 verses 19 and 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇది ఎందుకు చెప్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మకి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. Do you not know that your body is a temple of the Holy Spirit who is in you, whom you have from God, and you are not your own, for you are bought at a price. Therefore glorify God in your body and your spirit which is God's. That is the reason why you are not supposed to grieve the Holy Spirit. You have to get connected to Him. మీరందరూ పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉంటేనే వాక్యాన్ని గ్రహించగలుగుతారు. Only when you are in the presence of the Holy Spirit, only then you can understand. మీరు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉంటేనే ఆయన స్వరాన్ని వినగలుగుతారు. Only when you are in the presence of the Holy Spirit, you will be able to hear the voice of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉంటేనే మీరు ఏం చెయ్యాలి, ఎలా పలకాలి, ఎక్కడికి వెళ్ళాలి అని నడిపింపులో మీరు ఉండగలుగుతారు. You will be able to understand how to go, what to do only when you are in the presence of the Holy Spirit. ఒకవేళ పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం పెట్టి మీ ఓన్ అండర్స్టాండింగ్ తో వెళ్ళారంటే ఆయన దుఃఖపరిచినట్టు లెక్కే. But when you go with your own understanding and neglect the Holy Spirit or forsake the Holy Spirit, that means you are grieving the Holy Spirit. ఆ కాలంలో దేవుని మాట దొరకడం ఎంత కష్టం తెలుసండి? In those times of the old, to get the word of God was so difficult. 1 Samuel 3:1. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. 1 Samuel chapter 3 verse 1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎవరి ఎదుట పరిచర్య చేస్తున్నాడండి? Who was he ministering? Who was దేవుడు నిలబెట్టిన ప్రధాన యాజకుడు ఏలియా ముందు. Now the boy Samuel ministered to the Lord before Eli. అంటే ఆయన చెప్పినట్టు ఆ ప్రధాన యాజకుడు చెప్పిన పని అలాగే ఆయన మాట విని ఆయనకిష్టంగా సమూయేలు జరిగిస్తున్నాడంటే దేవునికి పరిచర్య చేస్తున్నాడు అని అర్థం. When he was following the instructions of Eli, that means he was ministering to God. ఎందుకంటే ప్రతి మాట కూడా ప్రధాన యాజకుడు కాబట్టి ఎలి లేఖనము ద్వారానే అతను నడిపించేవాడు. పిల్లలకు నేర్పించకపోయినా సమూయేలుకు నడిపించాడు. Eli was a high priest. That's the reason he was able to teach to Samuel. Though he could not teach and his sons could not obey, he was teaching that to Samuel. అటువంటి దినాలలో దేవుని మాట ఆయన స్వరం ఇప్పుడు వినిపిస్తాదా అని అనుకున్నా కూడా అది చాలా కష్టంగా దొరికేది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్వరం వినే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ మీలో ఉంటేనే వినగలుగుతారు, లేకపోతే వినలేరు.
Like the మీకు ఎలా word- తెలుసు పరిశుద్ధాత్మ నడిపిస్తున్నారని ఎలా తెలుసు పరిశుద్ధాత్మ మీలో ఉన్నారని ఎలా తెలుసు మీ శరీరాన్ని ఒక్కసారిగా పోస్ట్ మార్టం చేసుకోండి మీరు ఏ ప్రవర్తన కలిగి ఉన్నారో మీలో పరిశుద్ధాత్మ ఉన్నారో లేదో మీరే పరీక్షించి చెప్పుకోగలుగుతారు. How do you know that the Holy Spirit God is leading you or is talking to you? Because the word of the Lord in those days was so rare and there was no widespread revelation. Even now it is the same. So how do you know whose voice you are hearing? ఎలా తెలుస్తుంది? అందరూ అంటున్నారు ప్రతి వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను I have heard so many people telling వాళ్ళు ఒక us, మనిషిని క్షమించలేరు ఒకరిని ప్రేమించలేరు కానీ దేవుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడారు అని చెప్తూ ఉంటారు. these are the people who cannot forgive others. They have so much of resentment and anger inside them, and then they'll tell Holy Spirit God is leading them. అలాగా ఆ సమయంలో చాలా మంది విన్నాను కానీ నాకెందుకులే అని నేను వెంటనే అది వాళ్ళని తీసి పక్కన పెట్టేశాను. అంటే వద్దు వాళ్ళ మీద నేను ఆలోచించొద్దు నా పని నేను చేసుకుందామని నేను వాళ్ళ పక్కన పెట్టాను. ఎందుకంటే ఇలాగ నేను ఈ వాక్యాన్ని బట్టి నేను చూశానని మీకు ఒక సాక్ష్యంగా చెప్తున్నాను అంతే. I'm just giving it as an example. That time when the people came and tell me like this, I used to neglect them because they had a different mindset. చూడండి అలాగే గలేషియన్స్ 5:16 గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 16 16వ వచనము. నేను చెప్పుదని ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఆత్మానుసారంగా ఉన్నారనుకోండి ఈ లోకంలో గొడవలకు వెళ్ళరు. If you are walking in the Spirit, you will not go into disputes. or మీలో arguments. మీకు ఆ ఇరిటేషన్ రాదు చిరాకు రాదు గర్వం రాదు ఈగో రాదు ఎందుకంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టి అబద్ధం చెప్పే అవకాశం మీకు రాదు. ఇట్లాంటి అన్నిటికీ మీరు చాలా దూరంగా ఉంటారు. You will not get angry, you will not get irritated, you will not go into any wrong direction because you are walking in the Spirit. ఒకవేళ మీకు ఎదురు పడినా కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. Even if it is coming in your way, you will be in a position to overcome them. 17th verse చూడండి. Read verse 17 also. 17వ వచనము. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇది మీరు బోర్డు మీద పెద్దవిగా రాసుకోండి. Write verse 17 in a big board. ఎందుకంటే మీకు పడకపోయేది మనుషులు వీళ్ళు నాకు పడరు వాళ్ళు నాకు పడరు వీళ్ళు నాకు నచ్చరు అంటారు. వాళ్ళు కాదు ముందు మిమ్మల్ని మీరు మెచ్చుకోగలుగుతున్నారో చూసుకోండి. Now you say you don't like this type of people, that type of people, but first check your character. Are you also behaving like రెండు that? శరీరాలు మీలోనే ఉన్నాయి. Both the types of living is there ఆత్మీయ inside you. శరీరం నీలోనే ఉంది శరీరాత్మ శరీరం మీ దగ్గరే ఉంది. So you have the mind of the flesh and you also have the mind of the spirit. కాబట్టి ఈ రెండిటికి ఎప్పుడు గొడవలే ఉంటాయి. There will always be a clash between these two, the flesh కానీ and the spirit. ఆత్మీయ శరీరం ఎప్పుడూ కూడా ప్రేమను చూపిస్తుంది. ఇవన్నీ పట్టించుకోక అని చెప్పుద్ది. నువ్వు దేవుడి మీద దృష్టి పెట్టుకో వాళ్ళ మీద దృష్టి పెట్టుకో అని చెప్పుద్ది. The spirit related thing will tell don't focus on people, focus on doing the word of God. కానీ ఈ శరీరము నువ్వు వెళ్ళు నువ్వు అడుగు నీకేంటి తక్కువ నువ్వు వాక్యం చెప్పగలుగుతావు నువ్వన్నీ కరెక్ట్గానే ఉన్నావు వాళ్ళదే తప్పు ఇవన్నీ చెప్పేది శరీరము. But it is the flesh will tell go and retaliate, go and ask them. You can also speak the word of God. You also have some gifts in you. Go and ask them. This is what will happen. నేనే చెప్తున్నాను కదా నీకు అన్ని తెలుసని. And the spirit will talk to you telling that you know everything. Come on, నువ్వు go ఏదైనా and say. చేయగలుగుతావు నువ్వు వాళ్ళని పక్కన పెట్టేసి నీకెందుకు వాళ్ళెవ్వరితో నీకు సంబంధం లేదు నేనున్నాను కదా నీకు దేవుడు నీతో ఉన్నారు నువ్వు నడు. And ఇలా the voice will నడిపించేది శరీరం ఎందుకంటే దేవుడి తట్టు తిరగడం శరీరానికి ఇష్టం ఉండదు. And the voice, which is the flesh, will speak to you telling that I am talking to you. You are in the right direction. Go and ask them. Don't keep quiet. And this is the voice of the flesh. But you will be thinking it is the voice of the Holy అలా Spirit. శరీరమే కాదు ఈ శరీరానుసారంగా ప్రవర్తించే మనుషులు కూడా అదే శరీరంతో మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. Now, not only you, but the people who are operating in the flesh also will come and speak to you likewise. తప్పకుండా ఇటువంటి అనుభవ జ్ఞానం మీకు తప్పకుండా జరిగి ఉంటుంది లేదని చెప్పడానికి For లేదు. sure, you would have experienced these type of people, or it is coming in your own way also. అందుకే మీకు చెప్తున్నాను శరీరము ఆత్మకు ఇద్దరికి కూడా ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటది. There will always be a contrary or fights that takes place between the flesh and the spirit. కాబట్టి పరిశుద్ధాత్మ ఉండటం వలన ఏది మంచో చెడో గుర్తెరిగి ఏది చేయకూడదు అంటే ఏది కరెక్ట్ కాదు అనిపిస్తుందో అది జరిగించకుండా చూస్తుంది. Therefore, there will always be a fight. Therefore, whatever the spirit wants to lead you, there will be a contrary thing, and the flesh will ensure that you don't walk according to the spirit. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు గాక అని అంటాడు ఇక్కడ. Therefore, it says, whatever you want to do, do not do those things. 18th verse చూడండి. Read verse 18. 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు.
మీలో సమాధానం లేదనుకోండి, మీలో సమయోచితమైన జ్ఞానం లేదనుకోండి, మీలో సమయోచితమైన మాట లేదనుకోండి, అక్కడ ఏముంటుంది? గొడవలే ఉంటుంది. మీకు మనశ్శాంతి ఉండదు, మీ మైండ్లోనూ ఉండదు, మీ హృదయంలోనూ ఉండదు, మీ ఇంట్లోనూ ఉండదు. If you don't speak at the right time, if you don't apply the words of wisdom at the right place at the right time, then you will not have peace. There will be only confusion. ఎందుకంటే ఆత్మచేత అంటే మీరు ఆత్మచేత నడిపింపబడని ఎడల, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడలేదనుకోండి, వారు దేవునికి లోబడనివ్వదు, దేవుడి వాక్యానికి లోబడనివ్వదు. పరిశుద్ధాత్మని లోబడనివ్వకుండా పరిశుద్ధాత్మని దుఃఖపరచడానికి మాత్రమే మిమ్మల్ని నడిపిస్తుంది. But the mind of the flesh will ensure that you don't obey to the Holy Spirit voice. It will not be led by the Holy Spirit, and there will always be conflicts in your life. మీ శరీరము మీకు శత్రువు కాకుండా చూసుకోండి. Watch out that your own flesh doesn't turn out to be your own enemy. ఎందుకంటే మీ ఆలోచనతో నీ శరీరం పడనివ్వకుండా చూసుకో. Ensure that your thoughts does not derail your spiritual status. అవన్నీ కూడా మీరు తర్వాత చదవండి. 20-21 వర్సెస్లో ఉంటాయి, తర్వాత చదవండి. ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం ఉండవు. God does not like all these things. You can continue reading from 20-21 also. అలాగే గలేషియన్స్ 6:7-9. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు. గలేషియన్స్ చాప్టర్ 6 వర్సెస్ 7-9. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏలగనగా తన శరీర ఇచ్చను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. మనము మేలు చేటు యందు విసుకకు యుందుము. మనము అలయక మేలు చేసితమే గాని తగిన కాలమందు పంట కోతుము. ఇది మర్చిపోకండి. మీరు ఆత్మతో విత్తడం వలన అదే పరిశుద్ధాత్మ మీ పిల్లల్ని మంచి మార్గంలోనికి, మీ పిల్లల్ని కూడా జీవితాంతం ఆయన నడిపిస్తూ ఉంటారు. Amen. When you sow in the Spirit, you will also read spiritual related things to everlasting life. Not only you, but your children and children's children also will do the same things. ఇందాక మీరు చెప్పాను చూసారా, నేను గలేషియన్స్ 5 తర్వాత 20-25 వర్సెస్ తర్వాత మీరు చదువుకోండి. అందులో దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో అవి ఇంకా జరిగిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మను అడ్డగించడానికి దారి తీస్తుందని అర్థము. Galatians chapter 5 verses 20 and 21, if people are still following any of these characteristics, that means they are grieving the Holy Spirit. అది చూసుకోండి. నేను పరిశుద్ధాత్మకు విరోధంగా ఉంటున్నారంటే ఆయన అడ్డగిస్తున్నారు. ఆయన పని చేయనివ్వకుండా మీరు అడ్డగించడం వలన మరలా కూడా ఆయన దుఃఖపడడానికి మీరు కారకులు అవుతున్నారు. You are causing a stumbling block for the Holy Spirit to help you or the others, and you are instrumental because you are not listening to the voice. చూడండి, Acts 7:51. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచు నొల్లని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. చూసారా, ఎందుకన్నారు? వారి క్రియలను మార్చుకోవట్లేదు, వారి ప్రవర్తనను దిద్దుకోవట్లేదు, దేవుడు వాక్యానికి లోబడట్లేదు, వారు సొంతంగా వెళ్ళిపోతున్నారు, వారికి ఇష్టమైన కాపర్లు పోగు చేసుకుంటున్నారు, కల్పనా కథలకు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రవక్తలు చెప్పినా, కాపర్లు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి ఇష్టమైన మార్గం ఎంచుకుని వెళ్తున్నారు కదా. వాళ్ళతో అంటున్నారు, మీ పితరుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు అని అంటున్నాడు. To the people who are caught up in listening to only with itching ears, want to listen to the tales and fables, not want to listen from the word of God, to all the people who compromise with the word of God, the Lord is telling they are resisting the Holy Spirit, and even the fathers of theirs did the same. అందుకనే ఏమంటున్నారు? 1 Thessalonians 5:19 చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 1 Thessalonians chapter 5 verse 19. ఆత్మను ఆర్పకుడి. Do not quench the Spirit. ఆత్మను ఆర్పకుడి అని అంటే ఏంటంటే ఆర్పడం కూడా ఎంత ప్రమాదము. You know, quenching the Holy Spirit also is dangerous. దుఃఖపరచడము, ఎదిరించడము, అడ్డగించడము ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనుషులు దేవుని వాక్యానికి లోబడకుండా, ఆయనకి ఇష్టంగా, ఆయన స్వభావానికి మారకుండా ఉండటం వలన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. Grieving, resisting and quenching, these are all the things that people are doing when to quench the Holy Spirit. ఇవన్నీ ఎవరు చేస్తారో వారిలో రక్తము పనిచేయదు. Now whoever does these things, the blood of Jesus Christ will have no effect in them. ఎందుకంటే దుఃఖపరుస్తున్నారు, అడ్డగిస్తున్నారు, ఆత్మను ఆర్పుతున్నారు, ఆయన ఎదిరిస్తున్నారు. Because they are grieving, they are resisting and they are quenching and the Holy Spirit. Hebrew 10:29.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఆ ఆత్మే మిమ్మల్ని పవిత్రపరిచేది. And it is the Holy Spirit that cleanses you. ఆ ఆత్మే మీ ఆత్మని కడిగి పరిశుద్ధపరిచేది. It is the Holy Spirit that will cleanse you and make you pure. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించడానికి దారితీస్తుందంటే ఆత్మను ఆర్పడం వలన, అడ్డగించడం వలన, ఎదిరించడం వలన, దుఃఖపెట్టడం వలన జరుగుతుంది. The Spirit of grace is insulted purely because he was grieved, he was resisted, and he was quenched. సరే, పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడతారు? Now, let's see when all does the Holy Spirit gets grieved. నూతన జీవితాన్ని ఆరంభించిన తర్వాత కూడా, After receiving the initial knowing the truth, the knowledge of truth, even after knowing the knowledge of truth, మరలా కొత్త జీవితాన్ని జీవించాక కూడా ప్రాచీన స్వభావం కలిగి ఉండటం. after knowing the knowledge of truth and beginning a journey spiritually, and then having your old characteristics in you, మీరు బ్యాప్టిజం తీసుకున్నారు అని అంటే మీ ప్రాచీనమైన అన్ని వదిలేసి, మీ ప్రాచీన ఆలోచనలు వదిలేసి, మీ ప్రాచీన స్వభావాన్ని వదిలేసి ఆయన దగ్గరకు వచ్చి నాయనా నువ్వు ఒక్కడివే, నీకు ఇష్టంగా జీవిస్తాను అని అర్థము. when you have taken baptism, you actually have to mean telling that Lord, all my old characteristics I have given off. I don't want to have any of these old characteristics, but I would like to lead a life which whatever you tell me to. మీ ప్రాచీన స్వభావం నుండి, పాపం నుండి, దోషం నుండి, ప్రతి దాని నుండి ఆయన విడుదల చేసి క్షమించి కొత్తగా మిమ్మల్ని జన్మించి పుట్టిస్తే మరలా ఆ ప్రాచీన స్వభావాన్ని వదలడానికి వర్కౌట్ చేస్తున్నాను, అటెంప్ట్ చేస్తున్నాను, మార్చుకోవడానికి చూస్తున్నాను, ఇటువంటి మాటలు పలుకుతున్నారంటే ఆ అప్పిచ్చివాడికి వీళ్ళకి ఏమి తేడా లేదు. Then when you don't want to change your ways, you keep using these words which is banned, like telling I'm trying to work out a solution, I want to be good, I'm working out to be a better person, I'm changing myself 50%. All these slangs and jargons are not correct. What is the difference between you and the person who has given you the money? అంటే పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నారని అర్థం. That means you are grieving the Holy Spirit. యెషయా 7:13 ఒకసారి చూడండి. యెషయా 7వ అధ్యాయము 13వ వచనం. ఐజియా చాప్టర్ 7 వర్స్ 13. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులకు విసికించుట చాలదనుకొని నా దేవుళ్ళను కూడా విసికింతురా. మనుషుల్ని విసిగించుతున్నారు, అది సరిపోవట్లేదా దేవుణ్ణి కూడా విసిగిస్తున్నారా అని అంటున్నారు. Will you weary God also? You have been wearying men, but do you want to weary God also? అలాగే ఎగ్జోడస్ 32:9 చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు. ఆయన ఎలా చెప్పగలిగారు? How was he able to say that these people were stiff-necked people? ఎందుకంటే వారు ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మని ఎదిరిస్తూనే ఉన్నారు కానీ పరిశుద్ధాత్మకి లోబడట్లేదు, అందుకని అన్నారు వీళ్ళు ఎప్పటికీ లోబడరు అని. Moses experienced that these people were not submitting to the Holy Spirit. That's the reason he said. అలాగే జెర్మియా 4:4. Jeremiah 4 verse 4. ఇర్మియా 4వ అధ్యాయము 4వ వచనం. జెర్మియా చాప్టర్ 4 వర్స్ 4. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివల్లే కాల్చుకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడియుండుడి. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రవక్తలు చెప్తున్నారు. These are the words of the prophets. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. We should not. కానీ పశ్చాత్తాపానికి పిలుపునిచ్చిన ప్రవక్తలను కూడా చంపేశారు. We should not oppose the Holy Spirit, rebel against the Holy Spirit. ఎందుకంటే ప్రతి సంఘము దేవుని వాక్యం నుండి, దేవుని నుండి తిరిగిపోయి పరిశుద్ధాత్మ స్వరానికి లోపడకుండా ఉండే దినాలు ఇప్పుడు దినాలు. These are the times when many people are grieving, resisting, quenching, and even rebelling the Holy Spirit against. అందుకనే సంఘంలో దేవుని వాక్యం నుండి, దేవుని నుండి తిరిగిపోయి పరిశుద్ధాత్మ స్వరానికి లోబడకపోతున్నారు అంటే దేవుని ఉగ్రత వాళ్ళు తెచ్చుకుంటున్నారనే అర్థం ఇక్కడ కన్ఫర్మ్. Bringing the wrath of God in their lives, the indignations of the Lord upon their lives, because they are resisting the Holy Spirit and they don't want to listen to the voice of God.
ఇంకా బాధ ఏముంటదంటే దేవుని రాజ్యంలో నుండి తీసివేయడం జరుగుతుంది. And even more grieving is they will be taken off from the kingdom of God. రోమన్స్ 11:20-22. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం నుంచి 22 వచనముల వరకు. రోమన్స్ చాప్టర్ 11 వర్సెస్ 20, 21 and 22. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు, గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలు విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహపు ప్రాప్తుడివై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరకవేయబడదువు. ఇది వాక్యం చెప్తుంది. This is what the word of God says from 20 to 22. కాబట్టి ఎదుటివారు పడిపోయారని మాత్రము ఎగతాళి చేయొద్దు. Do not mock or do not take it lightly when somebody is weak and falling. నువ్వు and నిలబడి failing. ఉన్నావు అనంటే దేవుని స్వభావంతో ఆ మనిషిని రక్షించుకోవడానికి చూడు. If you are knowing for sure that you are standing, ensure that the other person who is weak will also stand. కాబట్టి దేవుని అనుగ్రహము చొప్పున నీలో మార్పు ఉందనుకో, పడిపోయిన వారు నిలబడగలుగుతారు. లేకపోతే అతను ఎలా పడిపోయాడో అలాగే నువ్వు కూడా నరికివేయబడతావు అని అంటుంది. If God could not spare the natural branches, He will not even spare you. When you make a fun of other people and you're not standing, He will the same treatment. ఫైనల్ వార్నింగ్స్. These are all the final warnings. క్రీస్తుని వెంబడించాలి అనుకునే వారికి ఇది ఫైనల్ వార్నింగ్స్. To the people who want to follow Christ, here are the final warnings. 1 Thessalonians 5:12. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 1 Thessalonians chapter 5 verse 12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి 13. 13వ వచనం వర్స్ 13. వారు పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. తర్వాత 14వ వచనం వర్స్ 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. అంటే ఇక్కడ 1 Thessalonians 5:12-22 వర్సెస్ మీరు చూసారనుకోండి, ఇది ఫైనల్ వార్నింగ్స్ అన్నమాట. ప్రతి వారికి ఇది ఫైనల్ వార్నింగ్. అంటే రెవల్యూషన్ వచ్చే వరకు కూడా ఇదే జీవితం మీరు జీవించుకుంటూ వెళ్ళాలి అని అర్థం. Till the second coming of Jesus Christ, your life should be according to 1 Thessalonians chapter 5 verses 12 to 22, and this is a warning or instructions. This is a strong need to be taken. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ చూడండి. మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి మీకు బుద్ధి చెప్పేవారిని మీరు ఎలాగ వారిని గనపరుస్తున్నారో, ఎలాగ గౌరవిస్తున్నారో, వారిచ్చే గౌరవం మీ ప్రవర్తనను బట్టి ఆధారపడి చేసుకుని ఉంటుంది. The first point is, and we urge you, brethren, to recognize those who labor among you and are over you in the Lord and admonish you. ఇది వాక్యముతోనే కూడుకుని ఉండాలి. This has to be in accordance to the word of God. అలాగా మిమ్మల్ని నడిపించే ఆ మనుషులు ప్రతివారు మీకు బుద్ధి చెప్పేవారు కూడా దేవుని వాక్యాన్ని బట్టి వాక్యానుసారమైన జీవితంలో ఉండాలి. వాళ్ళు పాపాలు తప్పులు చేస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారు అని అంటే అది తప్పు. Now when they are teaching you and preaching you likewise, you also should be accordingly. That means whoever is preaching, that person has to practice. Otherwise there's no point. కాబట్టి 12 and 13 వర్సెస్ చూస్తే సమాధానంగా ఉండాలి, అది మర్చిపోకండి. In verse 13 it says, show them great respect and wholehearted love because of their work, and live peacefully with each other. అంటే మీ పైన ఉన్న వారు బుద్ధి చెప్పే వారి విషయంలో మీరు వారిని గౌరవించాలి. ఎందుకంటే మీ ప్రతి వాటికి కూడా వారు లెక్క చెప్పాలి కాబట్టి వారి దగ్గర మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. Now the people who are watching over your souls, you need to give them respect because they are watching over your soul. It doesn't, not necessarily when the person is going away. You don't have to listen. వాక్యానుసారంగా. I am repeating, that person who's teaching you and preaching, that should be according to the word of God. నెంబర్ 2, ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలి. Second thing is live peacefully with each other. 1 Corinthians 16:18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18వ వచనం. 1 Corinthians chapter 16 verse 18. 17-18 కలిసి ఉన్నాయి. చదవండి. స్టెఫెను, ఫోర్మోనాతు, ఆకాయుకును అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను
వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరు గనుక అట్టి వారిని సన్మానించుడి. ఇది అంటే మీ జీవితాల్లో మార్పు కనిపించాలి. There has to be a changes in your life. మీ నాయకుల వలన మీ జీవితాల్లో మార్పులు కనిపించాలి. ఆ మార్పు ఉంది అని హృదయపూర్వకంగా నిశ్చయించినప్పుడు మీరు మర్యాద ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి, పర్వాలేదు. Your progress should be visible and evident to all, and when there is changes in your life, I suggest you have to give them the అలాగే respect. ఫిలిపియన్స్ 2:29 Philippians 2:29. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనము. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను. ఎందుకంటే వీళ్ళందరూ పరిచర్య చేసేవాళ్ళు. అందుకని అపోస్తలు పౌలు అంటున్నారు, ఇంతగా పరిచర్య చేసి మీకు కూడా ఉపయోగకరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని గణపరచండి అని చెప్తున్నాడు అక్కడ. Like the Paul was telling, these people have given their lives for the sake of Christ and also for you all. And కానీ acknowledge. థర్డ్ పాయింట్, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. The third రోమన్స్ one, 14:1 Romans chapter 14 verse 1. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. బుద్ధి చెప్పుడి అని అంటే వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టేటట్టు మాట్లాడడం కాదు. Not when you're telling means you do not corner them or make them feel embarrassed because of your words. You should not use those types of things. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనిడి, అయినను గొడవలు మానేసి గొడవలు ఆర్గ్యుమెంట్స్ మాత్రం పెట్టుకోవద్దు. Don't go to any disputes or arguments with people and all. It is not correct. 2 Thessalonians 3:11 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 2 Thessalonians chapter 3 verse 11. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అంటే దానికి అర్థం మైండ్ యువర్ ఓన్ బిజినెస్. It is always good that a person minds his own business. అన్నెసరీ థింగ్స్ లోకి మీరు వెళ్ళకండి. Do not go and poke your nose in అవసరం somebody లేని else's గొడవలకు వెళ్ళొద్దు. business. Do not go for unwanted disputes. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు ఒకరికి సహాయం చేయడానికి వెళ్తున్నప్పుడు అది సహాయం చేసినట్టు మీ హృదయంలో సంతోషం ఉండాలి, కానీ మీరు వెళ్ళి మీ సమయం వృధా చేసుకునే విధంగా ఉండకూడదు. Your effort should be in such a way that it really helps the other person help. Otherwise it should not be like as if you are wasting your time. ఇప్పుడు ఒక మనిషి తన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు అనుకో, ఇదే కొనుక్కోవాలి, ఈ కారే కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయాడు అనుకో. ఫిక్స్ అయిపోయి మీ దగ్గరకు వచ్చాక మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని సలహాలు అడిగి ఎంత అడిగినా కూడా మీ పని జరగదు, అతను అనుకున్నదే జరుగుద్ది. When a person has fixed to go in one particular direction to buy certain things, what does he use when he is already fixed? Do you think he is going to change just because you say something? ఎందుకు చెప్తున్నానంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఎందుకు అనుకోమంటున్నానంటే ఆ పనులు మీరు దేవుడి పని చేసుకోవచ్చు. Instead of that, instead of minding in other people's business, you mind your own business. The reason why I said is you can spend your time in the Lord. అలాగ బదులు కొంతమందిని మీరు రక్షించుకోవచ్చు, కొంతమందికి మంచి అడ్వైస్ ఇవ్వచ్చు. అదే చెప్తున్నాను నేను. Consider the people who really want your help and counseling. You can actually save them. ఫోర్త్ పాయింట్, ధైర్యము చెడిన వారికి ధైర్యం ఇవ్వాలి. Now to the people who are weak, you need to strengthen them. అంతేగాని వాళ్ళు ఏ విషయంలో ధైర్యం అయ్యారో వాళ్ళతో మీరు కూడా చేరిపోయి మీలో కూడా ధైర్యం లేకుండా వారి దగ్గర మాట్లాడొద్దు. Now when you don't have that confidence and have the faith, you cannot give an advice to somebody else. Therefore to those people who are weak in faith and strength, you ఫిఫ్త్ can పాయింట్, బలహీనులకు చేయూతనివ్వాలి. బలహీనంగా ఉన్న వాళ్ళని లేపాలి, బలవంతులుగా చెయ్యాలి. And the fifth point is this: to the people who are weak, give them the strength. అందుకు నీ బలహీనంగా ఉన్న వాళ్ళని నువ్వు మార్చుకో, నీకు తెలుసుకో, నువ్వు మార్చుకో. ఇట్లాగా వాళ్ళని బలహీనం చేయకూడదు. You should not make them weak just because you preach an empty gospel to them. You have to give them strength. ముఖ్యమైనది అందరి ఎడల ఫస్ట్ మీ హృదయంలోనూ బయట కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. Above all, you need to have patience towards not only the people who are close, patience and gentleness to all men. నెంబర్ 7, కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చెయ్యొద్దు. Number 7, never render evil for evil. నెంబర్ 8, ఎల్లప్పుడూ మేలైన దానినే చెయ్యాలి. As much as possible, do only that which is good. సంతోషంగా ఉండాలి. Always be patient and be happy. మీరు సంతోషంగా ఉంటూ అప్పుడు మీరు సంతోషంగా ప్రార్థన చేసుకోండి, అది తప్పక అది నెరవేరుతుంది. అది ఎందుకంటే వీటి విషయంలో మీరు మార్చుకుంటున్నారు కాబట్టి. You have to rejoice always and your praise also should be with joy. అలాగే కృతజ్ఞత కలిగి ఉండుడి, ఇది దేవుని చిత్తము.
And above all, one of the most important God's will is to give thanks in everything. ఇలా ఉన్నప్పుడు మీరు ఆత్మను ఆర్పలేరు కాబట్టి ఆత్మను ఆర్పకుడి ఇదొక ఆజ్ఞ. Now, do not quench the spirit is a command. When you do all these points, you will not quench the spirit. ఆ ఆత్మ దుఃఖపడకుండా, ఆ ఆత్మకి అడ్డుపడకుండా, ఆయన ఎదిరించకుండా మీరు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని ప్రవచించేలా చేస్తుంది. You must not grieve, you must not resist, you must quench, or you must not rebel. Then the Spirit of the Lord will help you. 12th పాయింట్, మేలైనది మాత్రమే చేయండి. అంటే మంచి చెడులో మంచి తీసుకోండి. Now the 12th point is you need to test all things, but hold on fast that which is good only. 13th పాయింట్, ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండండి. The 13th point, abstain from every form of evil. అది ఏదైనా అది నెగిటివే ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళొద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. Even if it is negative, keep far away from any point that is pertaining to evil. మీకు ఇక్కడ ఒక రెవల్యూషన్ చెప్తాను. ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? What is the meaning of do not quench the spirit? ఆ ఆత్మ మీరు ఆర్పారనుకోండి, ఆ ఆత్మ ప్రత్యక్షతలను మీరు చులకన చేసినట్లు లెక్క. That means you have been very casual and you have neglected the counseling that's come from the Holy Spirit. ఆయన మాటని తిరస్కరించడం అని అర్థం. That means you have resisted his counseling and words. ఇవి రెండు కూడా ఆత్మను ఆర్పివేయడంతో సమానము. All these things are related to quenching the spirit. మీలో ఉన్న ఆత్మను పరిశుద్ధాత్మని ద్వారా మీలో అనేకమైన మర్మాల్ని రివీల్ చేస్తారు. The Holy Spirit will always connect to your spirit and always give so many mysteries and revelations. ఆ ఆత్మను మీరు ఆర్పేశారనుకోండి, మీకు ఇవ్వవలసిన మర్మాలన్నీ ఆగిపోతాయి, మీరు కోల్పోతారు అన్నీను. But when you quench the Holy Spirit, how will you get the revelations from him? మీరు ఆత్మ ప్రత్యక్షతలు, మర్మాలు, జరగబోయే విషయాలు అన్నీ కోల్పోతారు. ఎందుకంటే ఆత్మను దుఃఖపరిచి శారీరకంగా మీ ఇష్టంగా జీవిస్తున్నారు కాబట్టి. You have been walking according to the mind of your flesh. That's the reason you will be quenching the spirit and you will not get any revelations pertaining to. అని ఏమంటున్నాడు తెలుసా అపోస్తలుడైన పౌలు? ఇవన్నీ చెప్పి ఇవన్నీ మీరు చేయకూడదని ప్రభు పేరట నేను ఆనపెడుతున్నాను అని అంటున్నాడు. అంటే ప్రామిస్ చేయడం. And Paul is telling that I promise solemnly that he will definitely ensure that. చూడండి 1 Thessalonians 5:25 24-25 చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనములు. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చెయ్యును. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. 1 Thessalonians 5:24-25 He who calls you is faithful, who also will do it. Brethren, pray for us. 27-28 27-28 వచనములు. సహోదరులు అందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేర మీకు ఆనపెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఇది ఫైనల్ వార్నింగ్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? సంపూర్ణంగా మీరు పరిశుద్ధపరచబడాలని. The reason why he is telling is you should be spiritually enlightened and prosperous in all spiritual. Last verse 1 Thessalonians 3:12-13 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనములు. 1 Thessalonians chapter 3 verses 12-13. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషుల అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అంటే మీ ఆత్మ, జీవితము, శరీరము ప్రభువు రాకడ వరకు నిందారహితంగా కాపాడపడాలి అని అంటే ఇవన్నీ కూడా మీరు ఆయనకి ఇష్టంగా జరిగించి మీరు జీవించాలి అని అర్థం. Your mind, your spirit and your body should be spotless and blameless. Means you have to make your heart strong and take a firm decision that you follow the instructions of God. ఇదే దేవుడి చిత్తము. ఇది వాక్యం వినటం కాదు, ఈ చెప్పిన ప్రతి పాయింట్స్లో మీరు ఉండాలి. అందులో అసూయత ఎక్కడ ఉండకూడదు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండకూడదు. ప్రతి వాళ్ళను కూడా మీకన్నా వారు గొప్పవారుగా చూడాలి. Now you should always esteem the other person to be better than you. You should always not neglect the word of God. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచలేరు, మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. Then you will not be in a position to grieve the Holy Spirit. There will be definitely changes. మీరు ఆత్మను ఆర్పరు. You will not quench the spirit. యేసుక్రీస్తు ప్రభు దుఃఖపడే విధంగా మీ ప్రవర్తన ఉండదు.
Your behavior will be pleasing the Lord, not displeasing. పరిశుద్ధాత్మకి అడ్డంగా మీరు ఉండలేరు, ఎందుకంటే మీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ. Without your knowledge, you have been going in the wrong direction. But now that you are not, you will not cause అదే a stumbling block to the చెప్తూ Holy ఉంటాను Spirit. కదా, తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే. మీరు తెలియక చేసినా కూడా పరిశుద్ధాత్మ బయటకు వెళ్ళిపోతున్నారు కదా. Knowingly you do it or unknowingly do it, willfully or not willfully you do it, the Spirit of the Lord has gone away from you. So therefore take heed. కాబట్టి ఆత్మను ఆర్పకుండా, ఆత్మను ఎదిరించకుండా మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఫైనల్ వార్నింగ్గా ఏమేమి జరిగించాలి అని అపోస్తల పౌలు దైవ జ్ఞానంతో మన అందరికీ నేర్పించారు కాబట్టి దాని ప్రకారం నడవాలి అని ప్రభువు పేరిట ఆనపెడుతున్నానని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. Paul had made a strong saying that it is his command, it's a command from Paul to all of us that it is mandatory that we follow whatever instruction has been given. How అలాగే ఆ కాలంలో ప్రవక్తలు కూడా ఆకాశాన్ని భూమిని మీకు సాక్ష్యంగా పెడుతున్నాను అని అన్నారు. in the olden times, the heaven and the earth was kept as a witness towards the statement that we make. ఈరోజు నేను ఆనబెడుతున్నాను అని అంటే ఆకాశము భూమిని సాక్ష్యంగా పెట్టినట్టే. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మీరు జీవితాన్ని లీడ్ చేయండి. And same way, I am also passing this as a command to you that you please the Holy Spirit and lead a life it is acceptable. ప్రార్థన చేసుకుందాం. Let us pray.